దానికి కూడా పెళ్లి చేసేస్తుంది. ఇప్పుడు నాకు మళ్ళీ పెళ్ళంట. ఏంటిది? అమ్మమ్మ ఇంకొకసారి నవ్వితే అమ్మమ్మ అనుకో చూడను. నీలో సగం వయసు ఉన్నప్పుడు నాకు పెళ్ళయిందే. నీ వయసు వచ్చేటప్పుడు 6 పిల్లలు, ఇప్పుడు 20 మంది మనవాళ్ళు మనవరాళ్ళు. గ్రేట్ అమ్మమ్మ, నువ్వు చాలా సూపర్. నాలో సగం వయసు ఉన్నప్పుడే పెళ్ళైపోయింది, పిల్లలు, ఇప్పుడు మనవాళ్ళు. వావ్, గ్రేట్. కానీ నీకోసం నువ్వేం చేసుకున్నావో చెప్పు. నా కోసం నేనేమీ చేసుకోలేదు, ఎందుకంటే పెద్దగా చదువుకోలేదు. కానీ నువ్వు నీకోసం ఏం చేసుకున్నావు? చదువుకోవడమా, మొగుడుతో గొడవ పడ్డమా? నా కాళ్ళ మీద నేను నుంచున్నా. నాకు నచ్చిన పని నేను చేస్తున్నాను. సరే, ఆనందతో ఎందుకు గొడవ పడ్డావు? అరే, వాడికి ఏం తెలీదు. వాడికి ఒక గోల్ లేదు. వాడికి నచ్చిన పని ఏది చేయలేడు. ఎప్పుడు చూడు హైదరాబాద్లో నేను ఉండలేను, బతకడం చాలా కష్టం, ఊరెళ్ళిపోదామంటాడు. ప్రతి విషయంలో, ప్రతి పనిలో గివప్ గివప్ గివప్. నీకు నచ్చింది చేస్తున్నావా? హా నీకు నచ్చిన పని. హా నాకు చెప్పింది నీకు నచ్చిన పని చేస్తున్నావా? అమ్మమ్మ, ఆ? ఏమ్మా? నేను ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అనుకుంటున్నాను. ఓ, ఇది చూడు, ఎలా ఉంది? బాగుందిలే. చూడు లహరి, చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అవుతాను అనేదానివి. ఇంజనీరింగ్ చదివేటప్పుడు డాన్సర్ అవుతానన్నావు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, దానికి కూడా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వలేదు? నీకేం చెయ్యాలో తెలుసు, అయినా చేయలేకపోతున్నావు. తనకు తెలియదేమో పాపం. నువ్వు అడిగావా తనిక్కడ ఎందుకు ఉండాలనుకుంటున్నాడో, నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావో నీకైనా తెలుసా? ఎందుకంటే ఇక్కడైతే మీ అమ్మ అడ్డుపడుతుందని. నీలాగే అతను కూడా ఏదన్నా కన్ఫ్యూజన్ లో ఉన్నాడేమో. పోనీ ఒక్కసారైనా అడిగావా? నీకు తెలుసా, మీ తాతకి నాకు పెళ్ళైనప్పుడు మీ తాతకి సైకిల్ తొక్కటం కూడా రాదు. తర్వాత నేర్చుకున్నారు, ఇంత సంపాదించేశారు. దేనికైనా కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ఓర్పుతో ఉండాలి కదా. ఆ ఓపిక నీకు లేదు. ఆలోచించుకో, ఏది రైటో ఏది రాంగో. హ్మ్. ఇంట్లో వాళ్ళు చెప్పేవన్నీ రెస్ట్రిక్షన్సే కాదు కదే, మన మీద బాధ్యతతో కూడా చెప్పుండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావురా? లహరి అంటే నాకు చాలా ఇష్టం రా. కానీ ఇప్పుడు చూడు, గివప్ ఇస్తున్నావు అంటుందిరా. అమ్మ ఒక చెరువు వేసి నేను గివప్ ఇవ్వట్లేదని ప్రూవ్ చేద్దాం అనుకున్నాను రా. కానీ ఆ చెరువు కూడా పోయిందిరా. లహరియే కరెక్టేమోరా. నాకేం తెలీదురా. నేను ఎప్పుడు గివప్ ఇస్తాను. నేను వేస్ట్ రా అసలా. నాకు అసలు ఏం ఇష్టమో ఏం ఇష్టం లేదో కూడా తెలీదురా. అసలు నా గురించి నాకేం తెలియట్లేదురా. అది నీ ఏజ్ ప్రాబ్లం రా. నాకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు నేను కూడా నీలాగే ఎలాగే అప్పుడు ఎలా ఉండేవాడిరా. మా నాన్న ఫ్లెక్సీ షాప్లో గల్లాపెట్టులో డబ్బులు తీయడానికి వెళ్ళేవాడిని. మరి ఇప్పుడు డబ్బులు పెట్టడానికి వెళ్తున్నాను. పేలయ్యాను ఏంటిది? నువ్వు పేలవలా,
నిన్ను నువ్వు తెలుసుకుంటున్నావు. రే ఈ వయసులో వచ్చేది ఫెయిల్యూర్ కాదురా, అదేంటది అండర్స్టాండింగ్. మనం దేనికి పనికి వస్తాం, ఏం చేస్తే పైకి వస్తాం, ఇవన్నీ తెలుసుకొని నిన్ను నువ్వు వెతుక్కునే ఒక ప్రాసెస్. కానీ సొసైటీ టార్చర్ వల్ల పుసుక్కుమని పెళ్లి చేస్తారు. మనల్ని మనం తెలుసుకునే టైం కూడా ఇవ్వరు. రే నీది కాదు తప్పు, నీది కాదు. నీ వయసుది, ఈ సమయంది, అంతే. లహరికి నేనంటే ఇష్టం లేదేమోరా. నువ్వు ఇష్టం లేకపోతే నీతో ఉండనన్నాను కానీ ఇక్కడ ఉండనంటావేంటి? లహరికి కూడా ఏదో ప్రాబ్లం ఉండి ఉంటది. పో నువ్వు అడిగావా? లేదురా. అది నువ్వు అడగాలి ఫస్ట్. రే లహరి పారిని వెళ్ళిపోతుందిరా. ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇంకోసారి రాసి పాస్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. కానీ మనుషులు దూరం అయితే మళ్ళీ కలిసే ఛాన్సులు ఉంటాయో ఉండవు. ఇప్పటికైనా వెళ్ళరా. వెళ్తాను రా.